నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుపతి కొండపై ఇప్పుడు హోటల్స్ టెండర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. భక్తులకు తక్కువ ధరకే నాణ్యమైనటువంటి భోజనం అందించాలనేటువంటి గొప్ప లక్ష్యం కాస్త ఇప్పుడు కోర్టులు మెట్టెక్కింది. రూల్స్ బ్రేక్ అయ్యాయా లేక కావాలని రూట్ మార్చారా? హైకోర్టు ఆగ్రహం వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే ఒకసారి చూడండి. తిరుమల కొండపై ఉన్న 5 పెద్ద క్యాంటీన్లు, 5 జనతా క్యాంటీన్ల కేటాయింపు ప్రక్రియ ఇప్పుడు న్యాయస్థాన పరిధిలోకి వెళ్లింది. గతేడాది జూన్లో నిర్వహించిన టెండర్లు, అందులో అనుసరించిన డీప్ విధానంపై పిటిషనర్లు తీవ్ర ఆరోపణలు చేశారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని సెక్షన్ WP 21793/2025 కేసులో హైకోర్టు విచారణ చేపట్టింది. టీటీడీ తరపు న్యాయవాదులు అంతా సక్రమంగానే జరిగిందని, ఇప్పటికే కేటాయింపులు పూర్తి చేశామని కోర్టుకు వివరించారు. అయితే సాక్ష్యాలు ముఖ్యం అన్నట్లుగా న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. మౌఖికంగా చేపడితే సరిపోతుందా? ఆధారాలు ఎక్కడా అంటూ టీటీడీపై అక్షంతలు వేశారు. అర్హత పొందిన వారి పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో ఫిబ్రవరి 3వ తేదీలోపు సమర్పించాలని ఆదేశించింది కోర్టు. ఫిబ్రవరి 3వ తేదీకి ఈ కేసును వాయిదా వేసింది. టీటీడీ అనుసరించిన కొత్త విధానం వల్ల అటు భక్తులకు లాభం లేక, ఇటు సంస్థకు ఆదాయం రాక రెట్టింపు దెబ్బ తగిలినట్టయింది. కొండపై ఉన్న 17 హోటల్స్ ద్వారా నెలకు సుమారు 3 నుంచి 4 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ గత 8 నెలలుగా ఈ హోటల్స్ మూతపడడంతో టీటీడీ ఖజానాకు కోట్లాది రూపాయల గండిపడింది. మరోవైపు రెనోవేషన్ పేరుతో హోటల్స్ను క్లోజ్ చేయడంతో సామాన్య భక్తులు భోజనం కోసం అల్లాడిపోతున్నారు. చిన్న లాభం కోసం చూసి భారీ నష్టాన్ని కొని తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. తిరుమల కొండపై ఉన్న దాదాపు 17 హోటల్స్కి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కేటాయింపులో పారదర్శకమైన విధానాన్ని అవలంబిస్తున్నామంటూ టీటీడీ అనుసరించిన కొత్త విధానంతో సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఏర్పడింది. మరోవైపు భక్తులకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం, ఆహార పదార్థాలను అందించాలని టీటీడీ తీసుకున్న కొత్త నిర్ణయం అమలు చేయలేకపోగా, మరోవైపు ఆర్థికంగా కూడా టీటీడీకి వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకున్నట్లయింది. ఈ కేసు న్యాయస్థానంలో గత 8 నెలలుగా నడుస్తున్నందున కొండపై హోటల్స్ కూడా మూతపడ్డాయి. టీటీడీ ప్రొసీడింగ్స్ జారీ చేసినప్పటికీ వాటిని నిర్వహించుకోవాలా లేదా మూసివేయాలా అర్థం కాకుండా 8 నెలలుగా హోటల్స్ అన్ని రెనోవేషన్స్ పేరుతో మూసివేసి యాత్రికులకు అందుబాటులో లేకుండా పోయాయి. పాలక మండలి నిర్ణయం మేరకు 2 ప్రధాన క్యాంటీన్లను ఏపీ టూరిజం సంస్థకు కేటాయించారు. గతంలో ఈ హోటల్స్ ద్వారా నెలకు 80 లక్షల రూపాయల అద్దె వచ్చేది. కానీ ఇప్పుడు కేవలం 10 లక్షల నామమాత్రపు ధరకే అప్పగించారు. అయితే ఇక్కడ కూడా భక్తులకు ఊరట లభించలేదు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టూరిజం సంస్థ లాభాల వేటలో పడింది. ఇక సన్నిధానం వద్ద ఉన్న ఒక హోటల్కు 3 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే మానవతా దృక్పథం పేరుతో కోట్లు మాఫీ చేయడం విమర్శలకు తావిస్తుంది. ఒకరికి మాఫీ చేస్తే రేపు మిగిలిన వారు కూడా అదే అడిగితే టీటీడీ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకం. కానీ ప్రస్తుతం ఈ హోటల్స్లో టీటీడీ ఆశించిన విధంగా భక్తులకు సరసమైన ధరలకు ఆహారం లభించడం లేదు. పక్కా వ్యాపార దృక్పథంతో వ్యవహరిస్తూ తినుబండారాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ విధంగా టీటీడీ లక్ష్యం కూడా నెరవేరకుండా పోయింది. మరోవైపు మిగిలిన క్యాంటీన్ల వ్యవహార శైలిపై కూడా పలు విమర్శలు వచ్చాయి. సన్నిధానం వద్ద ఉన్న ఒక హోటల్ టీటీడీకి 3 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పడితే వాటిని టీటీడీ బోర్డు మానవతా దృక్పథంతో వ్యవహరించి వ్యాపారికి నష్టం లేకుండా సుమారు 2 కోట్ల రూపాయల అద్దెలను టీటీడీకి చెల్లించే అవసరం లేకుండా రద్దు చేసింది. ఇలా తమకు కూడా రద్దు చేయాలంటూ మిగిలిన హోటళ్లు కూడా టీటీడీని కోరే అవకాశం ఉందని విమర్శలు వస్తున్నాయి. తిరుమల రామ్ బగీచా వద్ద ఉన్న మరో హోటల్కు సంబంధించి న్యాయస్థానంలో కేసు విచారణలో ఉంది.
ఈ హోటల్లో నిర్వహిస్తున్న నిర్వాహకుడు నెలకు 40 లక్షల రూపాయలు టీటీడీకి అద్దె చెల్లిస్తామంటూ ముందుకు వస్తున్నప్పటికీ టీటీడీ అందుకు విరుద్ధంగా టెండర్ నిబంధనల ప్రకారం 3 ఏళ్లు ముగిసిన తర్వాత ఖాళీ చేయించాలని ప్రయత్నించింది. ప్రయత్నంలో భాగంగా టెండర్ నిర్వహించి నామమాత్రపు ధరలకే మరొకరికి కట్టబెట్టాలని చూడడంతో హోటల్ నిర్వాహకుడు దీనిపై తాను ఇప్పటికే రెనోవేషన్ చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేశానని, ఎంతో నష్టపోయానని, కాబట్టి తనకే తిరిగి లైసెన్సు రెన్యువల్ చేయాలని, ఈ విధంగా టీటీడీని ఆదేశించాలని న్యాయస్థానంను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసుపై స్టేటస్ కో నడుస్తుంది. తిరుమల హోటల్స్కి సంబంధించి టెండర్ల ప్రక్రియ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈ రాజకీయ జోక్యం కూడా ఎక్కువ కావడం, టీటీడీ అధికారులపై సిఫారసుల ఒత్తిడికి అధికమవడం కారణంగా టీటీడీ లక్ష్యం ఉన్నతమైనప్పటికీ శ్రీవారి భక్తులకు అనుకున్న స్థాయిలో సరసమైన ధరలకు న్యాయమైన భోజనాన్ని అందించేందుకు వీలు కాకుండా పోయింది. నిబంధనలు పక్కన పెట్టి భక్తుల ప్రయోజనార్థం కింది స్థాయి వాస్తవాన్ని గుర్తించి టీటీడీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నించాలని భక్తులు కోరుకుంటున్నారు. చూశారు కదా, శ్రీవారి చెంత వ్యాపార రాజకీయం ఏ స్థాయిలో నడుస్తుందో. నిజాయితీ ఉత్తమ విధానం అని చెప్పాల్సిన సంస్థే ఇప్పుడు కోర్టు అక్షింతలు వేయించుకునే పరిస్థితికి వచ్చింది. ఫిబ్రవరి 3న టీటీడీ సమర్పించే నివేదికలో ఏముంటుంది? కోర్టు ఈ టెండర్లను రద్దు చేస్తుందా అనేది వేచి చూడాలి.